ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్తులో రెండవ అధ్యాయం చూస్తున్నాము. ఈ రెండవ అధ్యాయంలో పంచవిధ పంచవిధ సామ సప్తవిధ సామ పాంచభక్తిక సామ సప్తభక్తిక సామ 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 సామగానంలో 5 భాగాలు. ఒక రకంగా, ఇంకొక రకంగా 7 భాగాలు అని చెప్తున్నాం. హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము అని 5 భాగాలు. ఆ సామ మంత్రం, ఏ మంత్రం తీసుకున్నా కూడా ఆ మంత్రంలోనే ఈ విధంగా 5 భాగాలుగా ఒక్కొక్క మంత్రాన్ని ఈ విధంగా 5 భాగాలుగా విభజించి ఈ ఆ ముగ్గురు ఋత్వికులు కలిసి గానం చేస్తున్నారు. ఈ ఐదు అంశాలని ముగ్గురు ఋత్వికులు కలిసి గానం చేస్తున్నారు. ఆ విధంగా చూశాం. అదే విధంగా సాప్తభక్తిక సామ అంటున్నప్పుడు 7 అంశాలు. అందులో హింకార ప్రస్తావాలు అలానే ఉంచి మూడో స్థానంలో ఉద్గీతకు ముందుగా ఆది అని ఇంకొక స్థానం. హింకార ప్రస్తావ ఆది, తర్వాత ఉద్గీత ప్రతిహారాలు మళ్ళీ 2. ఆ తర్వాత నిధనానికి ముందు ఉపద్రవం అని. సో ఆది ఉపద్రవం అనే 2 అంశాలు జోడించి పైన ఉన్న 5 అంశాలకి హింకార ప్రస్తావ ఉద్గీత ప్రతిహార నిధన ఈ 5 అంశాలలో 2 అంశాలు ఆది ఉపద్రవ అని 2 అంశాలను చేర్చి, రైట్. సో రెండవ భాగం తర్వాత ఆది అని చేర్చడం, ఆ చివరి భాగానికి ముందు నిధనానికి ముందు ఉపద్రవాన్ని చేర్చడం. దాంతో 7 భాగాలు. సామ మంత్రంలోనే 7 భాగాలని. సో ఈ విధంగా సాప్తభక్తిక సామ, పంచభక్తిక సామ, సాప్తభక్తిక సామ అని ఉపాసన చూస్తున్నాం ఇప్పుడు ఈ అధ్యాయంలో. అయితే ఈ మొదటి ఖండంలో ఇక్కడ పంచభక్తిక సామ అలా కాకుండా సంపూర్ణ సామను సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగం సాధు అని చెప్తున్నప్పుడు అక్కడ సంపూర్ణ సామ ఉపాసన సాధు అని, సాధు అనే భావనతో సామ ఉపాసన చేయాలి. ఈ సామము సాధు అనే భావన, సాధు అనేది భావన, సామ సామ మంత్రము ప్రతీక. ఇవి ప్రతీకోపాసనలు. సో ఈ ప్రతీక ఎందు ఆ భావన చేత, ఏ విధంగా అయితే శివలింగం ఎందు ఆ విధంగా మహేశ్వరుడి భావన, పరమేశ్వరుడి భావన చేస్తున్నామో ఆ విధంగా ప్రతీక భావన 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సామ ప్రతీక, సామ అనే ప్రతీక ఎందు సాధు అనే భావనతో ఉపాసన చేయాలి అని. ఆ విధంగా సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగం సాధు అని. అయితే అక్కడ సమస్తస్య ఖలు సామ్న ఉపాసనగం సాధు అనే వాక్యాన్ని చూసినప్పుడు సంపూర్ణ సామోపాసన సాధు అంటే శ్రేష్టము, పాక్షిక సామోపాసన అంటే ఉద్గీతోపాసన లేదా స్తోభాక్షరాల యొక్క ఉపాసన అవన్నీ కూడా అసాధు అనే అర్థం స్ఫురిస్తా ఉంది అక్కడ. అర్థత దీన్ని అర్థత అర్థం అని చెప్పుకుంటాం. అంటే సాక్షాత్తుగా శృతి చెప్పడం లేదు ఆ విషయాన్ని, రైట్. సో అసంపూర్ణ లేదా సామ యొక్క అవయవాలను ఉపాసించడం పాక్షిక సామ ఉపాసన అసాధు అని శృతి స్పష్టంగా వాక్యరూపంగా చెప్పలే. కానీ ఈ సమస్త సామము సాధు అంటున్నప్పుడు అసమస్త సామము, అసంపూర్ణ సామము, పాక్షిక సామము, అసాధు అనే అర్థం స్ఫురిస్తా ఉంది, రైట్. దీన్ని శృతార్థాపత్తిగా చెప్పుకుంటాం, రైట్. అంటే అర్థాపత్తి ప్రమాణం, అది శబ్ద ప్రమాణం కాదు. శబ్ద ప్రమాణం ఏమవుతుంది, శబ్దం ద్వారా సాక్షాత్తుగా తెలిసే అర్థాన్ని శబ్ద ప్రమాణం. శబ్దం అంటే వాక్యం అని అర్థం. సో వాక్యము ద్వారా, వైదిక వాక్యం వేద వాక్యం ద్వారా సాక్షాత్తుగా కలిగే అర్థాన్ని శబ్ద ప్రమాణంగా చెప్పుకుంటాం. అయితే ఈ రెండు వాక్యాలను చూస్తున్నప్పుడు, ఒక వాక్యాన్ని చూసి ఇంకొక కల్పన చేస్తున్నప్పుడు దాన్ని అర్థాపత్తి ప్రమాణంగా తీసుకొచ్చుకుంటాం, అర్థాపత్తి ప్రమాణం. ఆ విధంగా అర్థాపత్తి కలుగుతా ఉంది ఇక్కడ. ఈ ఈ సామము సంపూర్ణ సామము సాధు. ఆ తర్వాత ముందు చెప్పిన మొదటి అధ్యాయంలో చెప్పినవి అసాధు అనే భావన అనే ఆశంక కలుగుతా ఉంది కాబట్టి
ఇక్కడ భాష్యకారులు పూర్వపక్షముఖేన ఆ సంశయాన్ని లేవనెత్తుతున్నారు. రైట్. సో పూర్వత్ర అవిద్యమానం సాధుత్వం సమస్తే సామ్ని అభిధీయతే. అంటే ముందు సామమంత్రాల్లో ఏదైతే పాక్షిక సామమంత్రాల్లో అంటే ఉద్గీత ఉపాసనలో ఏదైతే సాధుత్వము లేదో ఆ సాధుత్వము సంపూర్ణ సామకు చెప్పబడుతా ఉంది అని పూర్వపక్షం. దాన్ని నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇదే అధ్యాయంలో ఇదే ఖండంలోనే 4వ మంత్రంలో సాధు ఇది ఉపాసీత, సాధు ఇది సాధు సామ ఇది ఉపాస్తే అని మంత్రం వస్తా ఉంది ఈ ఖండంలోని 4వ మంత్రంలో. అక్కడ సాధు ఇతి ఉపాస్తే, సామ సామ అంటే సామ ప్రతీక, సామను ఈ సామగానాన్ని సాధు అని ఉపాసించాలి అని చెప్తున్నప్పుడు స్పష్టంగా ఏంటది? అది సాధు అనేది గుణం. ఏ గుణము? భావనారూప గుణం. సామ యొక్క గుణం కాదు, సామలో ఈ భావన చెయ్యి అని చెప్తా ఉంది. ఏ విధంగా అయితే ఇంతకు ముందు అధ్యాయంలో ఉద్గీత యందు అనేక భావనలతో ఉపాసన చూసాము, ఆ విధంగా సంపూర్ణ సామయందు సాధు అనే భావనతో ఉపాసించు అని చెప్పడమే, ఆ దృష్టిని విధానం చేయడమే ఉద్దేశం. కానీ ఈ సంపూర్ణ సామోపాసన అంటే 2వ అధ్యాయంలో ఉండే ఉపాసనలు శ్రేష్టము, మొదటి అధ్యాయంలో ఉండే ఉపాసనలు శ్రేష్టము కాదు అనే అర్థం లేదు ఇక్కడ. సాధు శబ్దం ఆ అర్థంలో రాలేదు కాబట్టి అర్థాపత్తిని ప్రయోగించకూడదు ఇక్కడ. అర్థాపత్తికి దోషం ఏమొస్తా ఉంది? సాధు సామ ఇతి ఉపాస్తే అని ఉపాసన విధానం చేయబడతా ఉంది. ముందు ఉపాసనల కంటే ఇది వేరొక ఉపాసననే, ఇది ఇంకొక ఉపాసన. అనేక ఉపాసన చెప్పుకున్నాము, అనేక ప్రకారాలుగా ఉపాసన చెప్పుకున్నాము. ఆ విధంగా ఇది ఇంకొక ఉపాసననే. కానీ ముందు ఉపాసనలకి, మొదటి అధ్యాయంలో ఉపాసనలకి, 2వ అధ్యాయంలో ఉపాసనలకి భేదాన్ని చెప్పేటువంటి లక్షణం కాదు. ఇక్కడ భేదం చెప్పబడటం లేదు. రైట్. సో ఆ తర్వాత ఈ సామని సాధు అని ఉపాసించడం, ఆ ఉపాసనకి ఫలం కూడా ఇక్కడ చెప్పబడు. అయితే ఆ సామ యందు సాధు అనే భావన చేయడానికి, రైట్, సామగానం ఎందు సాధు అనే భావనతో ఉపాసన చేయడానికి సామకి సాధుకి సంబంధం ఏంటి? ఏ భావననైతే ఏ ఉపాసములో అయితే భావించమని శృతి చెప్తా ఉందో ఆ ప్రతీక ఎందు, ఆ ఉపాస్యం ఎందు, ప్రతీక ఎందు ఆ భావనలో ఉండే సాదృశ్యం ఏదో ఎంతో కొంత ఉండాలి. ఉంటే ఆ విధంగా ఆలోచించడం, ఆ విధంగా కల్పన చేయడం, ఆ విధంగా భావన చేయడం సులభమవుతుంది. అందుకని సామలో సాధుత్వం ఉంది అని ఆ తర్వాత మంత్రాల్లో శృతి చూపిస్తా ఉంది. రైట్. ఏదైతే లోకంలో మంచి జరుగుతూ ఉందో దాన్ని మాకు సామ కలిగింది అని చెప్తున్నారు అని. ఏదైతే చెడు జరుగుతా ఉందో లోకంలో దాన్ని మాకు అసామ కలిగింది అని చెప్తున్నారు. సో సామయందు సాధు అనే భావన, అసామయందు అసాధుని అసామ దృష్టితో చూడడం ఇది లోకంలో ప్రసిద్ధంగా ఉంది. కాబట్టి సా సామ సాధు వీటికి సంబంధం ఉంది కాబట్టి సామని సాధు అని ఉపాసించాలి. ఉపాసించిన వాడికి ఆ విధంగా శ్రేష్ఠ ఫలాలు లభిస్తున్నాయి అని ఉపాసన ఫలం కూడా చూసాం. రైట్. సాధవో ధర్మ ఆగచ్చేయుర్ ఉపనమేయు. ఆ సాధు ధర్మాలు, సాధు స్వభావ, సాధు భావనలన్నీ వాడిని చేరుకుంటున్నాయి, వాళ్ళు స్థిరపడి ఉంటున్నాయి. అది మొదటి ఖండం చూసాం. 2వ ఖండంలో ఇక పంచవిధ సామోపాసన. ఈ ఇక్కడ మొదటి ఖండంలో పంచవిధ సామోపాసన కాదు, సామయందు సాధు దృష్టితో సంపూర్ణ సామయందు సాధు దృష్టితో ఉపాసించడం. ఇప్పుడు ఇక వివిధ సామయందు ఉన్నటువంటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 అంశాలలో కూడా 5 విశేష దృష్టుల ద్వారా ఉపాసన చెప్తున్నారు. మొట్టమొదటిగా లోక దృష్ట్యా ఉపాసన. రైట్. ఇక్కడ ఆ లోకేషు పంచవిధం సామాని, లోకేషు పంచవిధం ఇత్యాదీని, లోకేషు పంచవిధం ఇత్యాది మంత్రంలో, మొదటి మంత్రంలో ఈ లోకాల ఎందు అంటే ఆదిభౌతిక ఉపాసన, ఆదిభౌతిక స్థలంలో సామోపాసన శృతి చెప్తా ఉంది ఇక్కడ. అయితే సామయందు లోక దృష్టితో ఉపాసించు అని చెప్తా ఉంది. ఇంతకుముందే సాధు దృష్టితో ఉపాసించు అని కూడా శృతి చెప్పింది. ఇప్పుడు లోక దృష్టి ఉపాసించు అని చెప్తా ఉంది. ఆ విధంగా ఒకే సామయందు లోక దృష్టితోనూ సాధు దృష్టితోనూ 2 దృష్టిలు చేయడం కుదరదు అని పూర్వపక్షం. రైట్. లోకాది దృష్ట్యా తాని ఉపాస్యాని సాధు దృష్ట్యా చ ఇది విరుద్ధం. రైట్. విరుద్ధం అంటున్నప్పుడు విరుద్ధం ఏం లేదు. ఆ ఏ విధంగా అయితే ఘటపటాదులలో కారణధర్మం మృత్తికాధర్మం, రైట్, ఘటాది వికారేషు మృదాదివత్. సో కార్యంలో కారణం యొక్క అనుగతి ఉంటుంది. రైట్.
కార్యంలో కారణం యొక్క అనుగతి ఉంటుంది. అలా అదే విధంగా సామంలో అని చెప్పడం ఇక్కడ. సాధ్వర్థస్య లోకాధికార్యేషు కారణస్య సాధ్వర్థస్య కార్యేషు కారణస్య అనుగతత్వాత్ మృదాదివత్ ఘటాది వికారేషు. సో సాధు అని ఉపాసించు అని సంపూర్ణ సామయందు సాధు దృష్టితో ఉపాసించు అని చెప్పిన తర్వాత ఆ సాధు భావన ఇతర ఉపాసనలలో కూడా అనుగతిగా తీసుకుని ఈ విధంగా సమాధానం చెప్తున్నారు సిద్ధాంత పక్షంలో. లోకాధికార్యేషు, లోకాదులు కార్యాలు, మూల కారణం యొక్క కార్యాలు, మూల కారణాన్ని ఇక్కడ సాధువుగా తీసుకొని, మూల కారణం ఏంటి? ధర్మం గాని బ్రహ్మ గాని. అందుకని సాధు శబ్ద వాచ్య అర్థో ధర్మో బ్రహ్మవా. సాధు శబ్దానికి అర్థం ధర్మ లేదా బ్రహ్మ. ధర్మ కార్యం కూడా లోకాలు, లోకాలన్నీ కూడా ఈ కర్మల ద్వారానే ఏర్పడుతున్నాయి. సృష్టి ఆదిలో పరమాత్మ బహుశ్యాం ప్రజా ఏయ అని సంకల్పిస్తున్నాడు. సంకల్పించి ఈ సృష్టించడం ఏదైతే ఉందో అది అనాది కాలంగా కర్మలు చేస్తూ వస్తున్నటువంటి జీవులను ఉద్దేశించి వాళ్ళకి కర్మఫలాన్ని ప్రసాదించాలనేటువంటి భావనతో చేసే సంకల్పమే గాని తన గురించి చేసే సంకల్పం కాదు. పరమాత్మ తన గురించి లోకాలను సృష్టించడం లేదు. అనాది కాలంగా జీవుల యొక్క జన్మ మరణ పరంపర నడుస్తూ ఉంది. సో ఆ పరంపరను కొనసాగించడానికి సృష్టి, రైట్. సో ఆ విధంగా ఆ ఆ ఆ ఆ ఆ విధంగా కొనసాగడానికి ధర్మము కారణం. సకల ప్రాణులు కర్మలు చేస్తున్నారు. కర్మం అంటేనే ధర్మ అధర్మాలు. అందుకని ధర్మము లోకాలకు కారణమవుతుంది. సాధు శబ్ద వాచ్యం, సాధు శబ్ద అర్థం ఏమైంది? ధర్మం. ఆ ధర్మం సకల లోకాల్లో అనుగతంగా ఉంటుంది. ఎందుకంటే లోకాలు కార్యాలు ధర్మం కారణం, కార్యంలో కారణం అనుగతంగా ఉంటుంది. కాబట్టి సాధు దృష్టి విపరీతమేం కాదు. సాధు దృష్టితో ఉపాసించడం, లోక దృష్టితో పాటుగా సాధు దృష్టితో ఉపాసించడం విపరీతం కానే కాదు. అదే విధంగా సాధు శబ్దానికి బ్రహ్మ అర్థం తీసుకుంటే బ్రహ్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, రైట్. వివర్త ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ సాధు అన్నప్పుడు సాధు అనుగతి లోకాల్లో బ్రహ్మ కార్యమైనటువంటి లోకాల్లో ఉంటుంది అని. ఆ విధంగా సాధు యొక్క అనుగతి, ఆ తర్వాత లోకాల యొక్క అనుగతి రెండు కూడా కుదురుతాయి, రెండు దృష్టిలు కూడా కుదురుతాయి. ఆ విధంగా వాటికి విరోధం లేదు అని. ఒకే వస్తువుని ఉష్ణ ఉష్ణ పదార్థంగాను శీతల పదార్థంగాను భావించలేము ఒకేసారి. ఆ విధంగా అటువంటి విరోధం ఇక్కడ లేదు. ఏ విధంగా అయితే ఘటాన్ని తీసుకున్నప్పుడు అందులో ఘటత్వం మృత్తిక అనువృత్తి ఉంటుంది, పృథివీ అనువృత్తి ఉంది, ద్రవ్యత్వం జాతి ద్రవ్యం కదా. ఘటపటాలు ద్రవ్యాలు, వాటి ద్రవ్యత్వం ఉంటుంది. అదేవిధంగా గుణాలు, ఘటంలో ఉండేటువంటి రూప రస గంధ శబ్ద స్పర్శ, ఈ గుణాలన్నీ ఉంటున్నాయి. సో ఈ విధంగా ఒకే వస్తువులో అనేక ధర్మాల యొక్క అనుగతి విరుద్ధం కానంత వరకు, ఆ ధర్మాల్లో విరోధం లేనంత వరకు అభ్యంతరం లేదు. సో లోకాది దృష్టి, సామ యొక్క అవయవాల లోకాది దృష్టి, అదే విధంగా సాధు దృష్టి కూడా కుదురుతుంది. అదేవిధంగా ఆ సాధు శబ్దం ధర్మ బ్రహ్మ ఈ రెండు అర్థాల్లో ఉపయోగించబడుతుంది అని కూడా చూపిస్తున్నారు. సాధుకారి సాధుర్భవతి ఇది ధర్మ విషయ సాధు శబ్ద ప్రయోగాత్, రైట్. సాధుకారి సాధుర్భవతి, అసాధుకారి అసాధుర్భవతి. పుణ్యకర్మ చేస్తున్న వాడు పుణ్యలోకాలను పొందుతాడు. పాపకర్మ చేస్తున్నటువంటి వాడు పాప నరకాది లోకాలను పాప సంబంధి లోకాలను పొందుతున్నాడు అని. ఆ విధంగా సాధుకారి సాధుర్భవతి అని సాధు శబ్దానికి ధర్మ అనే అర్థం ఉంది. ఇంకొక విషయం చెప్పారు. యద్యపి కారణత్వం అవిశిష్టం బ్రహ్మధర్మయోహ తథాపి ధర్మ ఏవ సాధు శబ్దవాచ్య. ముందేమో మనమే చెప్పుకున్నాము, సాధు శబ్దవాచ్య అర్థం ధర్మో బ్రహ్మవా. ధర్మం గాని బ్రహ్మ గాని రెండు రకాలుగా కూడా కుదురుతుంది. ఎందుకంటే కారణం బ్రహ్మ కూడా కారణమే, ధర్మం కూడా కారణమే. ఈ రెండు కుదిరినప్పటికీ కూడా ఇక్కడ ధర్మాన్ని తీసుకోవాలి. కర్మాంగోపాసన చెప్పుకుంటున్నాం కదా. కర్మాంగోపాసనలు అంటున్నప్పుడు ధర్మశబ్దం లేకుండా ఎలా ఉంటుంది అని ధర్మశబ్దాన్ని కూడా గ్రహించి ఇక్కడ ధర్మశబ్దాన్ని గ్రహించి ధర్మ ఏవ సాధు శబ్ద వాచ్య ఇది యుక్తం.
అయితే ఇంకొక పూర్వపక్షం కూడా చూశాం. లోకాధికార్యేషు కారణస్య అనుగతత్వాత్ అర్థప్రాప్త ఏవ తదృష్టి. రైట్. లోకాదులు కార్యాలు లోకాదులు కార్యాలలో కారణం ధర్మమైనటువంటి కారణం యొక్క అనుగతి ఎలాగో ఉండనే ఉంటుంది. ఉంటుంది కాబట్టి మళ్ళీ దాని విధానం ఎందుకు? రైట్. సో అర్థప్రాప్త ఏవ తదృష్టి. తదృష్టి అంటే సాధు దృష్టి, కారణ దృష్టి, కార్యాలలో కారణ దృష్టి, సాధు దృష్టి. ఇది అర్థప్రాప్తం. అదే అర్థప్రాప్తం అంటున్నాడు కదా. అర్థప్రాప్తం అంటే సాక్షాత్తుగా మనకి శబ్దం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా లభించకపోయినప్పటికీ కూడా శబ్ద ప్రమాణాన్ని ఆశ్రయించి చేసేటువంటి కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే వక్తవ్యం. ధర్మం అక్కడ ఎన్నో ధర్మాలు ఈ లోకాల్లో ఉంటాయి. అన్ని ధర్మాలతో ఉపాసనలు లేవుగా. సో ఆయా లోకాల్లో ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా శాస్త్రం ఏ ధర్మాన్ని అయితే భావించాలని చెప్పిందో ఆ ధర్మాన్నే భావించాలి. రైట్. శాస్త్రగమ్యత్వా తదృష్టే సర్వత్ర హి శాస్త్రప్రాపితా ఏవ ధర్మాः ఉపాస్యాः న విద్యమానా అపి అశాస్త్రీయాः. అశాస్త్రీయమైన ధర్మాలను మనం ఆ విధంగా ఉపాసించము. అంటే అశాస్త్రీయమైన ధర్మాలు అంటే శాస్త్రం చెప్పనటువంటి ధర్మాలను ఉపాసించము. ఉపాసించాలంటే శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి ధర్మాలను మాత్రమే ఉపాసించాలి. ఇక్కడ ఈ ప్రకరణంలో సాధుత్వం అనే ధర్మాన్ని ఉపాసించు, సామని సాధు అని ఉపాసించు అని శృతి ప్రత్యేకంగా చెప్తా ఉంది కాబట్టి ఆ విధంగా కుదురుతుంది. ఇక్కడ దాకా చూశాం. ఇక మొదటి మంత్రం చూద్దాం. రెండవ ఖండంలో లోకేషు పంచవిధగం సామోపాసీత పృథివీహింకార అగ్ని ప్రస్తావోంతరిక్షముద్గీత ఆదిత్య ప్రతిహారో ద్యౌర్నిధనమితి ఇత్యూర్ధ్వేషు. ఈ విధంగా లోకేషు లోక విషయంలో, లోకాల విషయంలో పంచవిధగం సామ ఉపాసీత. 5 రకాలైనటువంటి సామ. పంచవిధగం సామ అంటున్నప్పుడు సామోపాసన 5 ప్రకారాలు గాని సామలో ఉన్నటువంటి 5 భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 భాగాలలో వేరువేరు లోకాల యొక్క దృష్టితో ఉపాసన. రైట్. సో సామలో ఉన్నటువంటి హింకారాది భాగాలు, హింకార ప్రస్తావ ఉద్గీత ప్రతిహార నిధన ఇవి కదా. ఈ ఐదింటిలో కూడా వివిధ లోకాల దృష్టితో ఉపాసించడం అది చూస్తాం ఎలాగో. రైట్. సో ఆ విధంగా లోకేషు లోకేషులు పృథివ్యాదిషు పృథివ్యాధుల ఎందు సామ దృష్టి, పృథివ్యాధుల ఎందు సామావయవ దృష్టి. పృథివీయే ఈ విధంగా ప్రస్తావమని, పృథివే హింకారమని, రైట్. తర్వాత అగ్ని ప్రస్తావమని, అంతరిక్షం ఉద్గీత అని, ఆదిత్యుడు ప్రతిహార అని, ద్యూలోకము నిధనం అని ఉపాసించాలి. రైట్. సో అది ఒక విధంగా. లేదా పృథివీ ఎందు హింకార దృష్టి, లేదా హింకారం ఎందు పృథివీ దృష్టి. హింకారం ప్రతీక అవుతుంది, పృథివీ భావన అవుతుంది. హింకారం ఎందు పృథివీ అనే భావన చెయ్యి, లేదా పృథివీ ఉపాస్యమయ్యి హింకారం భావన అయ్యి పృథివీ ఎందు హింకారం యొక్క దృష్టి చెయ్యి అని. రైట్. సో ఆ విధంగా లోకేషు పృథివ్యాదిషు పంచభక్తి భేదేన పంచప్రకారం సాధు సమస్తం సామ ఉపాసీత. సాధు సామ అంటే సమస్తం సామ అని. సంపూర్ణ సామ సాధు కదా. సంపూర్ణ సామ యొక్క ఉపాసన ఈ విధంగా పృథివీ అగ్ని అంతరిక్ష ఆదిత్య దేవు, ఈ విధంగా 5 అంశాలు. ఈ 5 దృష్టి ఆ 5 విభాగాలలో కథం, ఏ విధంగా, ఏ అంశంలో ఏ అంశాన్ని భావించాలి? హింకార ప్రస్తావాది 5 భాగాలు ఉన్నాయి, పృథివ్యాది 5 అంశాలు ఉన్నాయి. కానీ పృథివీని దేని ఎందు ఉపాసించాలి? రైట్. సో ఉపాస్యం ఏంటి, భావన ఏంటి, ఏది ఉపాస్యము ఏది భావన అని చూడాలి కదా. అందుకని కథం అనే ప్రశ్న. కథం లేదా ఏ ఉపాస్యాలలో ఏ భావనలు చేయాలి, ఏ లోకాల యొక్క భావనలు చేయాలి. దాని సమాధానంగా మంత్రంలోనే 2వ భాగం పృథివీ భాషను చూద్దాము. పృథివీ హింకారం ఎందు పృథివీ దృష్టి, లేదా పృథివీ ఎందు హింకార దృష్టి. అదేవిధంగా అగ్ని ఎందు ప్రస్తావ దృష్టి, లేదా ప్రస్తావ ఎందు అగ్ని దృష్టి. అంతరిక్షం ఉద్గీత ఎందు అంతరిక్ష దృష్టి. ఆదిత్య ప్రతిహారం ఎందు ఆదిత్య దృష్టి. ద్యౌర్ నిధనం
నిధనం, నిధనం ఆ చివరి అంశం, సామగానంలో చివరి అంశం నిధనం. ఆ నిధనం ఎందు ద్యౌహు, ద్యులోకం అనేటువంటి దృష్టి అని. భాష్యంలో పృథివీ హింకార, పృథివీ హింకార రెండు సమానాధికరణలు వచ్చాయి. పృథివీయే హింకారము, పృథివీయే హింకారం అన్నప్పుడు పృథివీ ఎందు హింకార దృష్టి కూడా కుదురుతుంది, హింకారం ఎందు పృథివీ దృష్టి కూడా కుదురుతుంది. ఇక్కడ మనం యొక్క మొదటి భాగంలో లోకేషు అని సప్తమి విభక్తి వచ్చింది. లోకేషు పంచవిధకం సామోపాసీత అని కదా. ఆ లోకేషు సప్తమి విభక్తిని ద్వితీయ చేయమంటున్నారు భాష్యంలో. లోకేషు ఇది ఆ సప్తమి తాం ప్రథమత్వేన విపరిణమయ్య పృథివీ దృష్ట్యా హింకారే పృథివీ హింకార ఇది ఉపాసీతం. ఓకే. సో ద్వితీయగా ప్రథమ విభక్తి. లోకేషు అనేటువంటి సప్తమి విభక్తిని తీసి ఆ విభక్తి ఎందు ప్రథమ విభక్తిని చేరిస్తే లోకః లేదా లోకాః అని వస్తుంది కదా. బహువచనంలో లోకాః, ఏకవచనంలో లోకః లోకః. అక్కడ లోకేషు ఈ సప్తమ విభక్తి ఉంది కదా. తాం ప్రథమాత్వేన విపరిణమయ్య, దాన్ని సప్తమ విభక్తిని విడిచి ప్రథమగా తీసుకోవాలి. అంటే లోకః అని వస్తుంది. పృథివీ దృష్ట్యా హింకారే. ఉమ్. పృథివీ దృష్ట్యా, పృథివీ దృష్టితో హింకారాన్ని ఉపాసించు. హింకారం ప్రతీక అవుతోంది పృథివీ భావన. సో పృథివీ భావన చేయాలి పృథివీ దృష్ట్యా అని. సో పృథివీ భావన, పృథివీ భావన ఏ విధంగా చేయాలి, ఎందులో చేయాలి, హింకారం ఎందు. పృథివీ దృష్ట్యా హింకారే, హింకారం సప్తమే చేశారు. హింకారే పృథివీ దృష్టి. లోకేషు సామ అంటున్నప్పుడు లోకాలలో అంటే పృథివీ యందు అని అర్థం తీసుకోవాలి కదా. పృథివీ లోకే అని అర్థం తీసుకోవాలి. అలా కాకుండా లోకేషును లోకహాగా చేసి, రైట్, లోకహ లోక ఇత్యాది ప్రథమాగా చేసి దాన్ని ఆ దృష్టిని హింకారం ఎందు, హింకారానికి సప్తమి తగిలించారు. పృథివీ దృష్ట్యా హింకారే పృథివీ హింకారే, హింకారం ఎందు పృథివీ హింకార, ఇక్కడ రెండు ప్రథమం అవుతున్నాయి. పృథివీ హింకారమే అని ఉపాసించు. ఈ పృథివీ హింకారం అని. వ్యత్యస్య వా సప్తమి శృతిం లోక విషయాం హింకారాదిషు పృథివ్యాది దృష్టిం కృత్వా ఉపాసీత. లేదా వ్యత్యస్య వా సప్తమి, సప్తమి వ్యత్యస్య అంటున్నప్పుడు విపరీత క్రమంలో అన్వయం చేసి, ఈ పృథివీ అంటున్నప్పుడు పృథివీ కాదు లోకేషు అన్నప్పుడు, లోకేషులో సప్తమి స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. సో లోకేషులో ఉమ్, లోకేషు సప్తమి విభక్తి దాన్ని ద్వితీయగా మార్చి వ్యత్యస్య వా సప్తమి సప్తమి శృతిం లోక విషయాం హింకారాదిషు, లోక విషయం లోక సంబంధి ఉపాసన, లోక విషయక ఉపాసన, ఉపాసన యొక్క విషయం లోకం అవుతా ఉంది కదా. ఉపాసన యొక్క విషయం లోకమైనప్పుడు లోకం ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఉపాసన అనేది క్రియ విషయం అవుతా ఉంది కదా. కాబట్టి క్రియా విషయం ఇది. ఆ సప్తమి లోకేష్ అనేది కర్మకారకంగా తీసుకుంటాం. లోక విషయం అని చెప్పి, లోక విషయం, లోక విషయం ఏంటిది, లోక విషయక ఉపాసన ఇదంతా కూడా. ఏం చేయాలి లోక విషయ ఉపాసనలో, హింకారాది 5 అంశాలలో పృథివ్యాధి దృష్టిని చేసి హింకారము ఎందు, హింకారాదిషు, అక్కడ మంత్రంలో పృథివీ హింకార అని ప్రథమా విభక్తి చెప్పారు, రైట్. సో పృథివీ హింకార అని ప్రథమా విభక్తిని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ పృథివీ పృథివ్యాది దృష్టిం అంటే హింకారం ఎందు, హింకారాదిషు హింకారే, హింకారే సప్తమిగా మార్చదాన్ని, హింకారాన్ని హింకారే పృథివీ దృష్టి, పృథివీ దృష్ట్యా ఉపాసీత, హింకారం ఎందు పృథివీ దృష్టితో ఉపాసించు అని.
ఇప్పుడు వ్యత్యస్యవా అని చెప్తున్నప్పుడు ఉమ్, లోక శబ్దాన్ని కర్మ ద్వితీయ విభక్తిగా తీసుకుంటున్నాం. అంతకుముందు ప్రథమగా చెప్పుకున్నాం, ఇప్పుడు ద్వితీయగా చెప్పుకుంటున్నాం. ద్వితీయగా చెప్పుకొని అందులో సప్తమి విభక్తిని ఏం తీసుకొస్తున్నాము, హింకారానికి తగిలించాం. హింకారాదిషు అనేసి, హింకారాదిషు మంత్రంలో లేదు కదా. ఎక్కడి నుంచి సప్తమి వచ్చింది, లోకేష్ నుంచి వస్తాం. హింకారాదిషు, లోకం అంటే దేని, పృథివీయే కదా. సో పృథివీకి విశేషణంగా చేస్తే, పృథివీకి విశేషణంగా చేస్తూ ద్వితీయ విభక్తిని తీసుకొచ్చి పృథివీ దృష్టితో ఉపాసించు అని. తత్ర పృథ్వీ హింకార, అయితే ఇది అన్నిటికీ ఆ విధంగానే. పృథ్వీ హింకార అంటున్నప్పుడు హింకారాదిషు, హింకారం ఎందు పృథివీ దృష్టితో ఉపాసన. ప్రస్తావ అన్నదంతా సప్తమి చేసి, ప్రస్తావం ఎందు అగ్ని దృష్టితో ఉపాసన. ఉద్గీత ఎందు అంతరిక్షం దృష్టితో ఉపాసన. ప్రతిహారం అనేటువంటి సామభాగం ఎందు ఆదిత్య దృష్టితో ఉపాసన. నిధనం అనేటువంటి సామభాగం ఎందు ద్యౌహు అని ద్యులోకం యొక్క దృష్టితో ఉపాసన. ఈ విధంగా ఉపాసన చెప్పిన తర్వాత వాటి సామ్యం చెప్పాలి. సో పృథివీకి హింకారానికి ఏంటి సంబంధం అని చెప్తున్నారు ఇక్కడ. తత్ర పృథివీ హింకార ప్రాథమ్య సామాన్యాత్. సామ గానంలో మొట్టమొదటి అంశము గానం చేసేది హింకారమే. సో మొట్టమొదటి స్థానంలో వస్తా ఉంది. పంచభూతాల్లో మొట్టమొదటిగా మనకు స్ఫురించేది పృథివీ. అటు పృథివీ కూడా స్ఫురణకు వస్తా ఉంది. ప్రాథమ్యం, పంచభూతాల్లో కూడా సామాన్య వాళ్ళు కూడా ప్రాథమ్యం హింకారంలో ఉంది. ఆ విధంగా ప్రాథమ్య సామాన్యం, ఎత్కించి సామాన్యం. ఉపాసనలన్నీ కూడా ఎత్కించి సామాన్యం చేతనే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా చాలా ఉపాసనలు చూసాము, రైట్. సో ఉపాసనలో ఆ భావన ఏదైతే చెప్తున్నామో, ఆ భావించేటువంటి తత్వానికి, ఆశ్రయానికి కించిత్ సంబంధం కల్పిస్తున్నాం మనం. కల్పిస్తున్నాం అంటే ఉంది, అది ఎత్కించి సంబంధమే, సాక్షాత్ సంబంధం ఏం లేదు. కార్యకారణ భావాల సంబంధం లేకున్నా కూడా. అందుకని పృథివీ హింకార ప్రాథమ్య సామాన్య రెండు మొదటి స్థానంలో ఉన్నాయి. అగ్ని ప్రస్తావ, అగ్ని ప్రస్తావ అంటున్నప్పుడు హింకారం ఎందు పృథివీ దృష్టి ఎలాగ చెప్పారో అదే విధంగా ప్రస్తావం ఎందు అగ్ని దృష్టి. అగ్నోహి కర్మాణి ప్రస్తూయంతే. ప్రస్తావ, ప్రస్తావ ఉపసర్గ స్తూయ ధాతువు నుంచి తీసుకొచ్చి ప్రస్తూయంతే. ప్రస్తూయంతే సమర్పించబడుతున్నాయి. కర్మలన్నీ కూడా సమర్పించబడుతున్నాయి ఎక్కడ, అగ్ని యందు, ఆహవని అగ్ని యందు. ఇక్కడ కూడా ప్రస్తూయంతే అని ఉంది కదా. ప్రస్తూయంతే అని చెప్తున్నప్పుడు ఆ కర్మలు అనేకంగా ఉండడం చేత కర్మాణి ప్రస్తూయంతే అని, కర్మ విభక్తి, అది ప్యాసివ్ వాయిస్ కదా, కర్మని ప్రయోగము. ప్రస్తూయంతే, కర్మాణి అన్ని కర్మలు కూడా అగ్నియందే సమర్పించబడుతున్నాయి, రైట్. సో ఆ విధంగా అగ్ని దృష్టి ప్రస్తావంలో, ప్రస్తావానికి అగ్నికి ఆ విధంగా సంబంధం, రైట్. ప్రస్తూయంతేలో ఉపసర్గ ఉంది. ఆ తర్వాత స్టు ధాతువు కనిపిస్తా ఉంది అక్కడ. సో అది ఇక్కడ ప్రస్తూయంతలో కూడా వచ్చింది కాబట్టి ఆ విధంగా రెండింటికి సంబంధం ఉంది అని చెప్తాం. ఆ విధంగా తర్వాత ప్రస్తావశ్చ భక్తి. ఉమ్, అగ్ని ప్రస్తావ అని ఉంది కదా. అగ్ని ప్రస్తావలో అగ్ని పంచభూతాల్లో ఒకటి. అయితే ఈ ప్రస్తావం ఏంటంటే, ప్రస్తావం సామభాగం, సామావయవము. అంతరిక్షం ఉద్గీత, అంతరిక్షం హి గగనం, గకార విశిష్ట ఉద్గీత. ఇక్కడ కూడా యత్నించి సాదృశ్యమే. యత్కించి ఇంకో కొంచెం సంబంధం కనిపిస్తా ఉంది అంతరిక్షానికి. తర్వాత ఈ ఉద్గీతకి ఏంటి సంబంధం, అంతరిక్షానికి ఇంకొక పేరు గగనం అని. ఆ గగనంలో గకారం ఉంది, రైట్. సో అదే విధంగా ఉద్గీతలో కూడా కనిపిస్తా ఉంది. ఆ గకార ఘటితత్వం, గకారం అనేటి వర్ణం చేత, గకారం అనేటువంటి అక్షరం చేత ఏర్పడుతా ఉంది ఉద్గీత, రైట్. సో గకారం ఉద్గీతలో కూడా ఉంది, గకారం గగనంలో కూడా ఉంది, రైట్. గకార ఘటిత గగన శబ్ద, గకార ఘటితో ఉద్గీత శబ్ద, రెండు కూడా గకారం చేత ఏర్పడుతున్నాయి కదా, అదే సామ్యం.
అందుకనే యత్కించి సామ్యమే చూపిస్తున్నారు ఇక్కడ. ఏదో ఒక సామ్యం ఉన్నప్పుడు బుద్ధిలో ఆ విధంగా చింతన చేయడానికి సులువుగా ఉంటుందని. రైట్. ఆ ఉపాసనార్థం ప్రధానంగా. అంతరిక్షం ఉద్గీత. ఓకే. ఆదిత్య ప్రతిహార. ప్రతిహార ప్రతిహారం అనేటువంటి సామభాగంలో ఆదిత్య దృష్టితో ఉపాసన చేయాలి. రైట్. అది ఉపాసన చేయాలి ముందే చెప్పుకున్నాం. కాకపోతే కారణం ఏంటి ఇక్కడ? ఇక్కడ సాదృశ్యం ఏముంది అని చెప్పి చూపిస్తున్న తర్వాత, ప్రతి ప్రాణి అభిముఖ్యత్వాత్ మాం ప్రతి ఇది దేవుడు ఇది అన్న విధంగా ప్రతిహార అంటున్నాడు. ప్రతి ప్రతి అంటున్నాడు. ప్రతి అంటే ప్రతి ఒక్కరిని అని అర్థం వస్తా ఉంది కదా. ప్రతి ఒక్కరిని ఏంటిది ఇది? ఆదిత్యుడు ప్రతి ప్రాణి అభిముఖాత్, ప్రతి ప్రాణికి లోకంలో ఎంతమంది జీవులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూర్యుడిని తనకు ముందుగా చూస్తారు. సో ఏ వస్తువునైనా మనం ముందే చూస్తాం కదా. కళ్ళతో కనిపించేది మనకు ముందు ఉన్న వస్తువులే, వెనకాల ఉన్న వస్తువులు వీపు వైపు ఉన్న వస్తువులు కనిపించవు కదా. రైట్. సో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆదిత్యుని ముందస్తుగా తనకు ముందుగానే చూస్తాడు. రైట్. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి ప్రాణి అభిముఖత్వాత్, ప్రతి ప్రాణి, ప్రతి ఒక్క ప్రాణికి కూడా సూర్యుడు తనకు ముందే తన ముందే ఉన్నట్టుగా కనిపిస్తాడు. ప్రతి ప్రాణి అభిముఖత్వాత్ మాం ప్రతి ఇది. అదేవిధంగా ద్యౌహు నిధనం. ద్యౌహు ద్యూలోకం యొక్క దృష్టి నిధనం అనేటువంటి 5వ పంచ సామభాగం యందు. దివి నిధీయంతే హి ఇతో గతాః ఇతో గతాః ఇది ఊర్ధ్వగతేషు లోకదృష్ట్యా సామోపాసనం. ఈ విధంగా ద్యౌహు నిధనం. నిధనం అంటున్నప్పుడు ఆశ్రయము అనేసి. ద్యూలో ఇక్కడ ఇక్కడ కర్మ చేసినటువంటి కర్మటులకి, ఉపాసనా కర్మలు చేస్తున్నటువంటి వీళ్ళకి గతి ఏముంది? లక్ష్యం ఏముంది? స్వర్గమే కదా. అదే అదే లక్ష్యం. సో ఆ విధంగా నిధనం అనేటువంటి సామావయవము, 5వ అవయవము సామగానం యొక్క ఆ ఉపసంహారం నిగమనం ద్వారా ఉంది. నిగమనమే సోమగానం యొక్క చివరి అంశం. అదే విధంగా ఇక్కడి నుంచి కర్మ చేసి వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క గమనం, ఆ గమనం యొక్క లక్ష్యం ఏంటిది? స్వర్గలోకమే కదా. రైట్. ఆ విధంగా సామాన్యం ద్యులోకానికి నిధనానికి అని. ఇది ఊర్ధ్వగతేషు లోక దృష్ట్యా సామోపాసనం. ఇది ఊర్ధ్వేషు. ఊర్ధ్వేషు మంత్రంలో వచ్చింది మనకు. లోక పంచకం సామోపాసీతం. ఆ రెండో భాగంలో దేవుడు నిధనం ఇది ఊర్ధ్వేషు ఉంది కదా. ఊర్ధ్వేషు అంటున్నప్పుడు ఊర్ధ్వగతేషు ఊర్ధ్వగతేషు లోక దృష్ట్యా సామోపాసన. ఈ మంత్రంలో ఏమొచ్చింది? ఇది ఊర్ధ్వేషు అని మంత్రం. దేవుడి నిధనం ఇది ఊర్ధ్వేషు లోకేషు. ఊర్ధ్వలోకాల యొక్క ఊర్ధ్వలోకాలకు సంబంధించినటువంటి పాంచభక్తిక సామ ఉపాసన. ఇది ఊర్ధ్వగతేషు లోక దృష్ట్యా పైన ఉన్నటువంటి లోకాలు అంటున్నప్పుడు వాస్తవానికి దిశలన్నీ కూడా సాపేక్షకంగానే తీసుకుంటాం సిద్ధాంతంలో. వేదాంత సిద్ధాంతం కానివ్వండి, సాంఖ్య సిద్ధాంతం కానివ్వండి, ఆ దిశలను రిలేటివ్గా ఒకదానికొకటి సాపేక్షకంగానే తీసుకుంటాం. నిరపేక్షకంగా తీసుకోం. ఆ యద్యపి న్యాయ సిద్ధాంతంలో ఈ దిశలు నిత్యంగా చెప్పుకున్నారు వాళ్ళు. సర్వవ్యాపకం విభు నిత్యము అని చెప్పి దిశలు అంతటా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తూర్పు పడమలు తెలుస్తూనే ఉన్నాయి. రైట్. కాలం కూడా నిత్యంగా చెప్పుకున్నారు. కాలం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అని వ్యవహారం చేస్తూనే ఉంటాం. ఆ విధంగా దేశ కాలాలు, దిక్కులు, దేశము, కాలము. దిక్కులు దేశం అంటే ఆకాశం, దిక్కులు, ఆకాశము, కాలము ఇవన్నీ కూడా నిత్యాలుగా న్యాయశాస్త్రం చెప్తున్నారు. సాంఖ్య వేదాంతాలలో ఈ విధంగా పెట్టి నిత్యాలుగా చెప్పరు. సాంఖ్య న్యాయం కూడా నిత్యంగా చెప్పినప్పటికీ కూడా వ్యవహారం ఏదైతే ఉందో, ఈ రోజు రేపు అనే వ్యవహారం ఏదైతే ఉందో అది సాపేక్షకంగానే చెప్తారు.
అవన్నీ కూడా సోపాధికంగా ఉపాధుల ద్వారానే కలుగుతున్న వ్యవహారాలని న్యాయ దర్శనం కూడా ఈ లోకంలో కాల వ్యవహారం అంతా ఉపాధి ద్వారానే జరుగుతా ఉంది, కానీ కాలం అనేటువంటి ఒక తత్వం ఉంది. కాలం అనేటువంటి ఒక తత్వం నిత్యమైనటువంటిది, జన్మనాశాలు లేనటువంటి కాలము, ఆకాశము, దిక్కులు, ఆత్మ, మనస్సు, వీటన్నిటిని కూడా వాళ్ళు నిత్యంగా చెప్పుకుంటారు. ఉమ్. సో ఆ విధంగా ఆ దిశలు మనం ఆ విధంగా అక్కడ కదా సాంఖ్య సిద్ధాంతంలో కానీ మన వేదాంత సిద్ధాంతంలో కానీ వీటిని సాపేక్షంగా చెప్పుకుంటాం. సాపేక్షంగా చెప్పుకుంటున్నప్పుడు జీవుడు ఇక్కడ కర్మ చేసి స్వర్గలోకానికి వెళ్తున్నప్పుడు స్వర్గాది లోకాలను ఊర్ధ్వలోకాలు అని చెప్తుంది. స్వర్గాది లోకాలు ఊర్ధ్వలోకాలు అని చెప్పేసి అందుకని ఆ విధంగా ఊర్ధ్వ శబ్దం, ఊర్ధ్వగతేషు లోక దృష్ట్యా, ఊర్ధ్వగతేషు అంటున్నప్పుడు ఆ విధంగా మరణించినటువంటి వ్యక్తి, కర్మలు చేసి పుణ్యకర్మలు చేసి మరణించినటువంటి వ్యక్తి, ఇష్టాపూర్త దత్త కర్మలు చేసి మరణించినటువంటి వ్యక్తి ఆ విధంగా పై దిశలో ఈ ఆదిత్య లోకాన్ని చేరి చంద్రలోకాన్ని చేరి, ఆదిత్య లోకాన్ని కాకుండా చంద్రలోకాన్ని చేరుతున్నాడు. చంద్రలోకమే స్వర్గలోకం. అందుకని ఊర్ధ్వగతి అని. ఆ తర్వాత మళ్ళీ అధోగతి అంటున్నప్పుడు పైనుంచి ఆ స్వర్గలోకంలో కర్మ అయిపోయిన తర్వాత కిందికి వస్తున్నప్పుడు మళ్ళీ పృథివీ లోకానికి వస్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. అక్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటున్నప్పుడు ఆ పైనుంచి కిందికి రావడం ఏదైతే ఉందో అక్కడ అప్పుడు అదే ఆ గమనాన్ని తీసుకొని ఇదే పంచభక్తిక సామయందు 5 అంశాల ఎందు అదో లోకాల యొక్క దృష్టితో కూడా ఉపాసన తర్వాత 2 మంత్రులు చెప్తా ఉంది శృతి. అథ అథావృత్తేషు ద్యౌర్హింకార ఆదిత్య ప్రస్తావో అంతరిక్షముద్గీతో అగ్ని ప్రతిహార పృథివీ నిధనం. రైట్. ఈ మొదటి మంత్రానికి 2 మంత్రానికి చూస్తే కేవలం ఆ లోకాలను విపరీత క్రమంలో చెప్పారు. మొదటి మంత్రంలో ద్యులోకాన్ని నిధనం ఎందు చివరిలో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రథమ స్థానంలోకి వస్తా ఉంది, హింకార స్థానంలో. హింకారం ఎందు ద్యులోక దృష్టి ఉపాసన. అదేవిధంగా ప్రస్తావం ఎందు ఆదిత్య దృష్టితో ఉపాసన. రైట్. అంతకు ముందు అగ్ని దృష్టి చెప్పుకున్నాం, ఇప్పుడు ఆదిత్య దృష్టి. తర్వాత ఉద్గీత ఎందు అంతరిక్ష దృష్టి. పై మంత్రంలో కూడా ఉద్గీత ఎందు అంతరిక్ష దృష్టియే, ఇక్కడ కూడా ఉద్గీత ఎందు అంతరిక్ష దృష్టి. ఎందుకంటే ఆ ఉద్గీత అనే అవయవము, ఆకాశం అనేటువంటి భూతం రెండు కూడా మధ్యలో కూర్చున్నాయి కాబట్టి దాని స్థానభ్రంశం కలగటంలే. అదేవిధంగా ప్రతిహార, అగ్ని ప్రతిహార, ప్రతిహార ఆ 4వ ఆ, భాగం, సామ యొక్క 4వ భాగం. ఆ 4వ భాగం ఎందు అగ్ని దృష్టితో, అదేవిధంగా నిధనం ఎందు పృథివీ దృష్టితో అని చెప్పేసి విపరీత క్రమంలోనే, కేవలం విపరీత క్రమమే ఇక్కడ భాష్యంలో. అథ ఆవృత్తేషు అంటే కింద ఉన్నటువంటి లోకాలు, కింద ఉన్నటువంటి లోకాలు అవాంగేషు, అవాంగ్ముఖం, వాటి కింది వైపు వెళ్ళేటువంటి లోకాలు అనేసి. అవాంగ్ముఖేషు పంచవేదం ఉచ్యతే సామోపాసనం. సామోపాసన పంచవేద సామోపాసన అంటున్నప్పుడు సామంలో ఉన్నటువంటి 5 భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు ఆయా భూతాల యొక్క దృష్టి, ఆయా లోకాల యొక్క దృష్టి అనేసి. అయితే ఈ లోకాలు గత్యాగతి విశిష్టాహ హి లోకాహ. గత్యాగతి విశిష్టాహ, ఒక లోకానికి చేరుకుంటున్నారు, ఒక లోకం నుంచి బయటకు వస్తున్నారు ప్రాణులు. అనేక ప్రాణులు కర్మల ద్వారా స్వర్గాది లోకాలను పొందుతున్నారు. మళ్ళీ స్వర్గాది లోకాల నుండి ఎప్పుడైతే కర్మఫలం క్షయిస్తా ఉందో మళ్ళీ మధ్య లోకానికి వస్తున్నారు. ఆ విధంగా గతి ఆగతి వెళ్ళడం పోవడం అనేది సహజంగా కలుగుతా ఉంది ఇక్కడ. అటువంటివి లోకాలు. అందుకని ఊర్ధ్వగతేషు అధోగతేషు అనేటువంటి వ్యాఖ్య కుదురుతుంది. యథా తే తథా దృష్ట్యా ఏవ సామోపాసనం విధీయతే. యథా తే లోకాః తథా దృష్ట్యా, లోకాలు ఏ విధంగా ఉన్నాయో ఆ దృష్టి చేతనే ఆ 5 అంశాలలో సామోపాసన.
ఆ సామం యొక్క 5 అంశాలలో ఈ విధంగా ఆ ఆయా లోక దృష్టి అదో లోకాల యొక్క లోక దృష్టితో ఉపాసించాలి అని చెప్తాం. యథా యథా తే తథా దృష్ట్యా ఏవ సామోపాసన విధీయతే యతః అతః ఆవృత్తేషు లోకేషు ద్యౌఃహింకారः ప్రాథమ్యాత్. ఇందులో కూడా సాదృశ్యం చెప్పుకోవాలి కదా. ముందు హింకారం యందు పృథివీ దృష్టి చెప్పుకున్నాం. పృథివీ దృష్టి చెప్పుకుంటున్నప్పుడు హింకారము ఈ సామ మంత్రాలలో సామగానంలో మొదటిది, పృథివీ కూడా పంచభూతాల్లో మొదటిది అని అక్కడ ఆ విధంగా సంబంధం చెప్పుకున్నాం. ఇప్పుడు ద్యులోకం యొక్క దృష్టితో ఆ ద్యులోకం దృష్టితో హింకారోపాసన చెప్తున్నారు ఇక్కడ. హింకారం ఎందు ద్యులోక దృష్టి అని చెప్పేసి ఆ విషయంలో సాదృశ్యం ఏముంది అంటున్నప్పుడు ప్రాథమ్యాత్, అందులో కూడా ప్రాథమ్యమే. ఆ స్వర్గలోకం నుంచి కిందికి వస్తున్నప్పుడు, స్వర్గలోకం నుంచి కింది దిశలో జీవుడు ప్రయాణిస్తున్నప్పుడు మొట్టమొదటిగా తగిలేది ఏముంది? జీవలోకమే కదా. జీవలోకం నుంచే మొదలవుతున్నాడు కదా కిందికి రావడం అనేది. అందుకని ద్యోహు హింకార ప్రాథమ్య, హింకారము ఈ సామ భాగాల్లో మొదటిది. ద్యులోకం కూడా కిందికి వస్తున్నప్పుడు, కింది నుంచి పైకి వెళ్తున్నప్పుడు ద్యులోకం చివరిది అవుతా ఉంది. పైనుంచి కిందికి వస్తున్నప్పుడు ద్యులోకం మొట్టమొదటిది అవుతా ఉంది కాబట్టి ప్రాథమ్యం రెండిట్లో కుదురుతుంది. ఆదిత్య ప్రస్తావ, ఆదిత్యుడు ప్రస్తావము ఎందు, ప్రస్తావం అనేటువంటి సమభాగం రెండవ భాగం, దాని ఎందు ఆదిత్య దృష్టితో ఉపాసించాలి. అయితే ఈ రెండిటికి సామ్యం ఏముంది? ఉదితే హి ఆదిత్యే ప్రస్తూయంతే కర్మాణి ప్రాణినాం. ఉదితే ఆదిత్యుడు ఉదయించగానే, ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆదిత్యుడు ఉదయించగానే కర్మలు అవుతున్నాయి. ప్రస్తూయంతే కర్మాణి ప్రాణినాం, ప్రాణినాం కర్మాణి ప్రస్తూయంతే. ప్రాణులు జీవరాశులు అందరూ కూడా తమ తమ కర్మలు మొదలు పెడుతున్నారు ఆదిత్యుడు ఉదయిస్తూనే. కాబట్టి ఆదిత్యుడికి ఆ విధంగా ఆ ప్రస్తావానికి ఆదిత్యుడికి సంబంధం ఏర్పడుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రస్తావ శబ్దం ఉంది. ఆ ప్రస్తావ శబ్దానికి ప్రస్తూయంతే శబ్దానికి సామ్యత ఉంది కదా. ప్రాపసర్గం ఉంది, ష్టుధాతు. సో ఆ విధంగా ఈ రెండింటికి సంబంధం అని. ఇంతకుముందు చూసాం మనం, కర్మల ద్వారానే సంపూర్ణ సకల లోకాలు ఏర్పడుతున్నాయి. ధర్మము బ్రహ్మము అని చెప్పుకొని చివరికి మళ్ళీ ధర్మం ద్వారానే సంపూర్ణ ప్రపంచం నడుస్తా ఉందని చెప్తున్నాం. రైట్. ధర్మం ఏంటి? కర్మ కదా. ఆ కర్మలకు ఆధారభూతం ఏముంది? సర్వాణి కర్మాణి ప్రస్తూయంతే, కర్మలు మొదలవుతున్నాయి. రైట్. కర్మలన్నీ కూడా కర్షకులు కానీ కార్మికులు కానీ వాళ్ళ వాళ్ళ కర్మలు మొదలు పెడుతున్నారు, వెలుగులోనే చేస్తారు కదా. సో ఆదిత్యుడు ఉదయించగా కర్మల యొక్క ప్రస్తావం జరుగుతూ ఉంది. కర్మల యొక్క ప్రస్తావం అని ఆ విధంగా ఆదిత్య దృష్టి ప్రస్తావంలో. ఇక మూడవ అంశంలో అంతరిక్షం ఉద్గీత పూర్వవత్. అంతరిక్షం అంటే గగనం అని, గగనం గకార ఘటితం, ఉద్గీత కూడా గకార ఘటితం. గా అక్షర సామాన్యమే ఈ రెండింటికి కూడా సామ్యత, సాదృశ్యం. అగ్ని ప్రతిహార. ఇక తర్వాత 4వ భాగం ప్రతిహార అనే భాగం. అందులో అగ్ని భావన చెయ్యి. అగ్ని ప్రతిహార ప్రాణిభి ప్రతిహారము ఎందు అగ్ని దృష్టి. ఎందుకని? ఈ అగ్నియే ప్రాణులని ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఆ లోకం నుంచి ఈ లోకానికి తీసుకొచ్చేది అగ్నియే కదా. అందుకనే ఈశావాస్యంలో కూడా అగ్నే నయ సుపథారాయే అని మంత్రం. అగ్నే, హే అగ్నే మాం నయ. ఏ విధంగా? సుపథారాయ, సుపథ శ్రేష్ఠ మార్గంలో, రాయే రై రై ఐశ్వర్యం, ఆ కర్మఫల రూప ఉత్కృష్ట ఐశ్వర్యాన్ని పొందింపజేయడానికే నన్ను ఆయా లోకాలకు తీసుకువెళ్ళు అని ప్రార్థన అక్కడ, ఉపాసకుడి యొక్క ప్రార్థన.
చివరి మంత్రం ఈశావాస్యంలో, రైట్. అగ్నే నయ సుపథారాయే అని. అదే విధంగా ఇక్కడ చెప్తున్నారు, ఆ, అగ్ని ప్రతిహార ప్రాణిభి ప్రతిహరణాత్ అగ్నే ప్రతిహరణాత్, అగ్ని ద్వారా సకల ప్రాణులు ఇటు అటు చేర్చబడుతున్నాయి వాటి వాటి కర్మఫలాల ద్వారా. అదేవిధంగా అదేవిధంగా పృథివీ నిధనం చివరిది. పృథివీ దృష్టితో ముందు మనం ఆ హింకారం యొక్క ఉపాసన చెప్పుకున్నాం మొదటి మంత్రంలో. ఇక్కడ ఆ పృథివీ దృష్టి చివరిదైనటువంటి నిధనం ఎందు, పృథివీ నిధనం, రైట్. తత ఆగతానం ఇహ నిధనాత్. స్వర్గలోకం నుంచి వచ్చిన వాడు చివరికి ఎక్కడ వస్తున్నాడు? చివరికి పృథివీలోనే, ఆ, పృథివీనే చేరుకుంటున్నాడు కదా. సో అందుకని పృథివీ ఆధారం సకల వ్యక్తులకి, నిధనం కూడా ఆధారం. మిగిలిన అంశాలన్నిటికీ నిధనంలోనే మిగిలిన అంశాలన్నీ కలిసిపోతాయి. నిధనం నిధనం అనేది కంక్లూజన్ కదా. సామగానం నిధనంతోనే ఆగిపోతా ఉంది. మొదట హింకారంతో మొదలై నిధనంతో సమాప్తం అవుతాం. నిధనంతో సమాప్తమైనప్పుడు మిగిలినవన్నీ నిధనంలో కలిసిపోయినట్లే కదా. సో ఆ విధంగా పృథివీ చివరి, అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి మొదలైనటువంటి జీవుడు, ఏ జీవుడు అయితే శుభకర్మలు చేసి స్వర్గాన్ని పొందాడో, ఆ స్వర్గం నుంచి అలా వస్తూ చివరికి ఎక్కడ వాడు విశ్రాంతిని పొందుతున్నాడు? పృథివీ లోకంలోని. అందుకని పృథివీ నిధనం. పృథివీ నిధనం తత ఆగతానం ఇహ నిధనాత్ ఇహ ఉపశమాత్, ఇహ ఉపశమనం. ఆ ఇక్కడ ఈ పృథివీలోనే ఉపశమనం వల్ల కలుగుతా ఉంది. ఆ తర్వాత ఈ ఉపాసన యొక్క ఫలం, ఈ అధోలోక ఉపాసన యొక్క ఫలం చెప్తున్నారు. కల్పంతే హాస్మై లోకాం ఊర్ధ్వాశ్చావృత్తాశ్చ ఏతదేవం విద్వాన్ లోకేషు పంచవిధగం సామోపాస్తే. అస్మై ఉపాసకాయ, ఈ విధంగా ఈ ఉపాసకుడికి ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ లోకాః అధో కల్పెంతే. ఊర్ధ్వలోకాలు గాని అధోలోకాలు గాని చక్కగా ఏర్పడుతున్నాయి, లభిస్తున్నాయి వాడికి, అటువంటి ఉపాసకుడికి, రైట్. సో ఆయా ఉపాసనలు చేసేటువంటి ఉపాసకులకి ఊర్ధ్వ గతి పూర్వక ఆ లోకాలను ఉపాసించేవాడికి కానీ, అధోగతి అంటే అధోగతి స్వర్గాది లోకాల నుంచి కిందికి వస్తున్నప్పుడు ఆ లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భావనతో ఈ సామభాగాలు ఉపాసించే వాడికి ఈ విధంగా సకల లోకాలు ఫలంగా లభిస్తాయి. కల్పంతే కల్పంతే అంటే సమర్థాः భవంతి. ఎవరి గురించి? సమర్థాः భవంతి లోకాः ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ లోకాः. ఈ రెండు లోకాలు కూడా సమర్థా భవంతి. ఎవరికి? అస్మై లోకాः ఊర్ధ్వాः చ ఆవృత్తాశ్చ గత్యాగతి విశిష్టాः భోగ్యత్వేన వ్యవతిష్టంతే ఇది అర్థः. ఓకే. ఆయా లోకాలు లభిస్తున్నాయి అన్నప్పుడు చెప్పుకున్నాం మనం ముందే. ఆయా లోకాలు ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ లభిస్తాయి. ఎలా లభిస్తాయి? కర్మ ద్వారా లభిస్తాయి కదా. వాడు కర్మ చేసినప్పుడు ఆయా లోకానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కర్మ చేసినప్పుడు వాడికి ఆయా లోకాలు లభిస్తున్నాయి. అందుకని భోగ్యత్వేన గత్యాగతి విశిష్టా భోగ్యత్వేన వ్యవతిష్టంతే. కర్మ యొక్క ఫలం, కర్మ ఫలంగా భోగ్య వస్తువుగా ఆయా లోకాలు లభిస్తాయి. అదే ఫలం వాడికి. ఏవి? అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు. ఇక్కడి నుంచి పైకి వెళుతున్నప్పుడు స్వర్గలోకము, స్వర్గలోకం నుంచి మళ్ళీ నిశ్చయంగా మర్త్యలోకం కూడా లభిస్తా ఉంది. ఆ తర్వాత చివరి భాగంలో ఎవరికి ఫలం? ఉపాసకుడికి గడ. యహ ఏతత్ ఏవం విద్వాన్ అని కదా. యహ ఏతత్ ఏవం విద్వాన్, దీనికి వ్యాఖ్య ఏతదేవం విద్వాన్ లోకేషు పంచవిధం సమస్తం సాధు సామ ఇది ఉపాస్తే. ఈ సామ యొక్క అంశాలలో ఐదు విభాగాలలో ఊర్ధ్వదృష్ట్యా లోకోపాసన, అధో దృష్ట్యా లోకోపాసన, ఈ రెండు రకాలుగా అంటే మనం ఈ రెండవ మూడవ మంత్రాల్లో ఏదైతే చూసామో రెండు కూడా ఒకటవ మంత్రంలో రెండవ మంత్రంలో, జీవుడు ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఊర్ధ్వ దిశలో ఉండే లోకాల యొక్క ఉపాసన, ఆ తర్వాత కిందికి వస్తున్నప్పుడు అధో దిశలో ఉండే లోకాల యొక్క ఉపాసన కూడా అని చెప్తుంది. అంతేకాకుండా ఆ సాధు భావనతో పాటుగా అని
ఏతదేవం విద్వాన్ లోకేషు పంచవిధగం సామ పంచవిధగం సమస్తం సాధు సామ ఇది ఉపాస్తే. ఈ లోక దృష్టితో లోక దృష్టి దీంతో పాటుగా ఆ సాధు సామ అని సాధు అనే దృష్టితో కూడా ఉపాసిస్తే ఇది ఆయా లోకాలు లభిస్తాయి. అది రెండవ ఖండం. సో ఈ విధంగా పంచభక్తిక సామ చూసాము, రెండు ఉపాసనలు. ఆ సామ యొక్క 5 అంశాలు, ఆ 5 అంశాల్లో విభిన్న దృష్టితో ఈ విధంగా ఉపాసన. ఇక ఇక మూడవ ఖండం చూద్దాము. వృష్ వృష్టౌ పంచవిధకం సామోపాసీతాం పురోవాతో హింకారో మేఘో అజాయతే స ప్రస్తావో వర్షతి స ఉద్గీతో విద్యోదతే స్తనయతి స ప్రతిహారః అని వృష్టౌ, వృష్టి వర్షము. ఈ వర్షము యందు అంటే వర్షాన్ని సంపూర్ణ సామం తీసుకున్నాము, పాంచభక్తిక సామము. ఇందులో 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల యొక్క ఈ 5 అంశాలతో కూడినటువంటి సామము యందు, సామ మంత్రం యందు ఈ విధంగా వృష్టి దృష్టితో ఉపాసించాలి. వృష్టి దృష్టితో ఉపాసించాలంటున్నప్పుడు ఈ సంపూర్ణ సామలో 5 భాగాలు చెప్పుకున్నాం. సో ఈ వృష్టిని కూడా 5 భాగాలుగా విభజించుకోవాలి. రైట్, విభజించి ఈ వృష్టి యొక్క ఒక్కొక్క అంశాన్ని ఈ సామ యొక్క అవయవాల్లో ఒక్కొక్క అవయవంలో చేరుస్తున్నాం, ఒక్కొక్క అవయవంలో భావించడం. ఆ విధంగా పంచవిధ సామలో పంచవిధగం సామోపాసీత, అందులో పురోవాత. పురోవాత అన్నప్పుడు ఆ గాలులు ప్రాగ్దిశలో, తూర్పు దిశలో ఆ, వీచేటువంటి గాలులు. తూర్పు దిశలో వీచే గాలి వానకు సంకేతమని, తూర్పు దిశగా వీచే గాలి వానకు సంకేతం అని. అందుకని పురోవాత హింకార, అక్కడి నుంచి వాన మొదలవుతుంది. రైట్. ఆ తర్వాత మేఘో జాయతే సప్రస్తావ. ఆ తర్వాత మేఘాలన్నీ ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు ఒక ఏకత్రీకృతం అవుతున్నాయి, ఒక చోటుకి చేరుతున్నాయి అన్ని మేఘాలు. సో ఆ మేఘాలని ఒక చోటుకి చేరడం ఏదైతే ఉందో ఉమ్, ఆ దృష్టితో ప్రస్తావాన్ని ఉపాసించాలి. ప్రస్తావాన్ని ఈ విధంగా ఈ దృష్టితో ఉపాసించు. అదే విధంగా ఆ తర్వాత మేఘాలు చేరిన తర్వాత తూర్పు గాలులు, పిల్లగాలులు వచ్చిన తర్వాత మేఘాలు ఏకీకృతం అవుతున్నాయి. ఆ తర్వాత వర్షం పడుతుంది. రైట్. సో వర్షతి స ఉద్గీత. ఆ వర్షం ఏదైతే కురుస్తా ఉందో దాన్ని ఉద్గీతగా భావించు. ఆ తర్వాత విద్యోతని స్తనయతి స ప్రతిహార. విద్యోతని ఆ మెరుస్తున్నప్పుడు స్తనయతి స్తనయతి స ప్రతిహార. మెరుపు ఏదైతే ఏర్పడుతా ఉందో మేఘమండలంలో వర్షంతో పాటుగా ఉరువులు మెరుపులు, ఆ మెరుపులు ఏవైతే ఏర్పడుతున్నాయో వాటి వాటి దృష్టితో వాటి దృష్టితో ప్రతిహారాన్ని ఉపాసించాలి. ప్రతిహారం ఎందు స్తనయతి అనే దృష్టి. ఇక రెండవ మంత్రంలో ఈ ఈ ఈ ఉపాసనని ఆ ఈ ఉపాసన యొక్క శేషం ఏదైతే ఉందో, రైట్, నిధనం గురించి చెప్పాలి కదా, నిధనం అనే అంశం గురించి చెప్పాలి కదా, అది రెండవ మంత్రంలో చెప్పబడుతుంది. ముందు భాష్యము. ఇక్కడ ఇంతకుముందులానే ఉపాసన 5 అంశాలను తీసుకోవడం, సాంబలో ఉండే 5 అంశాలను ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క భాగాన్ని చెప్పుకోవడం. ఆ వృష్టి అనేటువంటి వృష్టి ఉపాసన, ఇది సామ ఎందు వృష్టి దృష్టితో ఉపాసన. సంపూర్ణ సామ ఎందు వృష్టి దృష్టి కాకుండా ఈ అవయవాల ఎందు వృష్టి యొక్క అవయవ దృష్టితో ఉపాసన. వృష్టికి అవయవాలు ఉన్నాయి. ఏంటి అవయవాలు చూసాం మనం, అది భాష్యంలో కూడా తర్వాత సంబంధం చూస్తారు, తర్వాత సాదృశ్యం కూడా భాషలో చూపిస్తారు. ఉపాస్యానికి ప్రతీకకు వృష్టో పంచవిధం సామ ఉపాసీత, అది ప్రతీక, మంత్రంలో ప్రతీక కదా. లోకస్థితే వృష్టి నిమిత్తత్వాత్ అనంతర్యం. ఈ ఈ ఇంతకుముందు ద్వితీయ ఖండంలో, ప్రథమ ఖండము ద్వితీయ ఖండము ఈ రెండింటిలో కూడా ద్వితీయ ఖండం ముఖ్యంగా కదా. సో ద్వితీయ ఖండంలో లోక దృష్టితో ఉపాసన చెప్పుకున్నాం. సో ఆ తర్వాత లోక దృష్టితో ఉపాసన చెప్పుకున్న తర్వాత లోకాలకు ఆధారభూతంగా ఉండేటువంటి జల దృష్టితో ఉపాసన చెప్పుకోవాలి అని. రైట్. లోకస్థితే వృష్టి నిమిత్తత్వాత్, వృష్టి లేకుండా, వర్షం లేకుండా లోకాలు నిలబడతాయా? వర్షమే ఈ ఈ ఈ భూప్రపంచంలో వర్షమే లేకుండా పోతే జీవులు ఎక్కడ జీవిస్తున్నారు, లోకాలు ఎక్కడ నిలబడుతున్నాయి? అందుకని
ఈ లోకాలన్నిటికీ వృష్టి కారణంగా ఉంది. నిమిత్త కారణం, నిమిత్తం కాదు, అనిమిత్త కారణం, నిమిత్త కారణంగా ఉంది. అందుకని లోకోపాసన చెప్పిన తర్వాత లోకాల యొక్క ఉనికికి హేతువైనటువంటి వృష్టి యొక్క ఉపాసన సబబుగా ఉంది అని చెప్పడం. పురోవాతో హింకార. సో ఆ తూర్పు గాలి ఏవైతే ఉన్నాయో వాటి ఎందు వాటి వాటి దృష్టితో హింకారాన్ని ఉపాసించు, లేదా హింకార దృష్టితో తూర్పు గాలులని ఉపాసించు అని చెప్పడం. సాదృశ్యం ఏముంది? పురోవాత పురోవాత పురోవాతాది ఉద్గ్రహణాంతా హి వృష్టి. వృష్టి పురోవాత తూర్పు గాలులు వీచడం నుంచి వాన వెలసిపోవడం వరకు దీన్నంతటినీ కలిపి వృష్టి అంటున్నాం. ఆ వృష్టి దృష్టితో సామోపాసన ఇక్కడ. అటువంటి ఆ, పెద్ద విషయం ఇది వృష్టి అనేది. రైట్, అందులో ఎన్నో అంశాలు ఖచ్చితంగా ఉండే తీరుతున్నాయి. రైట్, ఆ విధంగా సంఘాతం వృష్టి, ఆ సంఘాతం యొక్క అవయవాలను చూపిస్తున్నాడు ఇప్పుడు. ముందు సంఘాతం చెప్పాడు, ఆ పురోవాతం నుంచి ఉద్గ్రహణం వరకు ఉండే విషయాన్ని వృష్టిగా చెప్పుకుంటాము. యథా సామ హింకారాది నిధనాంతం. ఏ విధంగా అయితే సామ మంత్రము హింకారంతో మొదలై నిధనంతో సమాప్తం అవుతా ఉంది. రైట్, అదే విధంగా వృష్టి కూడా పూర్వవాతంతో మొదలై ఉద్గ్రహణంతో, ఉద్గ్రహణ వెలసిపోవడం, వాన వెలసిపోవడంతో ఆ కర్మ అవుతా ఉంది అని. యథా సామ హింకారాది నిధనాంతం అత పురోవాతో హింకార ప్రాథమ్యాత్. అది మొదటి దృష్టి. హింకారం ఎందు పురోవాత దృష్టి కదా. ఇక ఈ రెండిటికి సాదృశ్యం ఏముంది? రెండు కూడా ప్రాథమ్యాత్. వృష్టి యొక్క ఆరంభం పురోవాతంతో, కాబట్టి పురోవాతం వృష్టిలో ప్రథమ భాగం. అదేవిధంగా అదేవిధంగా సామభాగాలలో కూడా హింకారం ప్రథమ భాగం. ఆ విధంగా రెండింటికి ప్రాథమ్యం అనేటువంటి ఆ యుక్తి ఏర్పడతా ఉంది, యుక్తి కుదురుతా ఉంది. మేఘో జాయతే స ప్రస్తావ. తూర్పు గాలులు ఏర్పడిన తర్వాత ఆ గాలులు అటు ఇటు ఉన్నటువంటి ఈ మేఘాలను ఏకత్రీకృతం చేస్తున్నాయి, ఒక చోటికి చేరుస్తాయి. అంటే ఆ మేఘాలన్నీ కూడా గాఢం అవుతున్నాయి. ఆ గాఢం అవ్వడం ఏదైతే ఉందో, మేఘం ఒక వస్తువు, అంటే మేఘము ఈ విధంగా కుండలాగానో లేకుంటే ఒక ఆ ఇల్లు లాగానో స్థిరంగా ఘన రూపంగా ఉండేటువంటి మేఘం. మేఘం అంటున్నప్పుడు ఆ ఆ ఆవిరి రూపంలో ఉన్నటువంటి జలమే మేఘం కదా. సో ఆవిరై జలాలు ఇక్కడ ఆవిరై ఆ వేడి ద్వారా ఆవిరై ఆ పైకి వెళ్తున్నాయి. సో అవి ఆ గాలి అంటే ఆ మేఘంలో ఈ నీటి శాతమే ఉంటా ఉంది. ఈ నీటి శాతం అధికమైనప్పుడు కదా వర్షం పడుతా ఉంది. అందుకని మేఘాలన్నీ దగ్గరికి వస్తూ ఘనీభూతంగా అవ్వాలి. ఆ విధంగా మేఘ జననే మేఘో జాయతే అంటే మేఘం ఉత్పన్నం అవడం, అంటే మేఘాలన్నీ ఒక చోటికి రావడం మనం. సో అది ప్రస్తావం. మేఘో జాయతే స ప్రస్తావ. ఆ విధంగా ప్రావృషి మేఘజననే వృష్టే. ప్రావృషి మేఘజననే వృష్టే ప్రస్తావైతి ప్రసిద్ధి. ప్రావృషి అంటే వర్ష ఋతువు. వర్షా ఋతువుని ప్రావృడ్ అంటున్నాం. ఆ ప్రావృడ్ సప్తమి ప్రావృషి. సో ఆ వర్ష ఋతువులో మేఘాలని ఏకీకృతం అవుతున్నప్పుడు వృష్టి ఆరంభం అవుతుంది. వృష్టి యొక్క ప్రస్తావం ఏర్పడుతా ఉంది. కాబట్టి మేఘజనంలో ప్రావృష్టి దృష్టి, లేదా ప్రస్తావ దృష్టి, లేదా ప్రస్తావంలో మేఘజనన దృష్టి. ప్రావృషి మేఘజన వృష్టి యొక్క ఆరంభం, వాన కురవడం మొదలవుతుంది. వృష్టి యొక్క ప్రస్తావం, ప్రస్తావ ఇది ప్రసిద్ధి. అంటే వర్షాకాలంలో మేఘాలు దగ్గరగా చేరినప్పుడు వాన పడుతా ఉంది. అందుకని ఈ మేఘ జననంలో
మేఘ జననంలో మేఘ జననమే ఈ ప్రస్తావం అని, లేదా ప్రస్తావం ఎందు మేఘ జనన దృష్టి. ముందు మొదటి మాత్రం చూసాం మనం. ప్రస్తావం ఎందు మేఘ జనన దృష్టి, మేఘ జననం ఎందు ప్రస్తావ దృష్టి, రెండు రెండు రకాలుగా కూడా. వర్షతి స ఉద్గీత శ్రైష్ట్యాత్. ఈ సామావయవాళ్ళు అన్నింటిలో ఐదింటిలోకి కూడా ఉద్గీతం శ్రేష్టంగా చెప్పుకున్నాం. ఎందుకని? ఓంకారం ఉంది అందులో. రైట్, ఉద్గీతాన్ని శ్రేష్టంగా చెప్పుకున్నాం. అందులో ప్రధాన ఋత్వికి, సామవేదానికి సంబంధించినటువంటి ప్రధాన ఋత్వికి ఉద్గాత. ఆ ఉద్గానాన్ని ఉద్గాతనే ఉద్గీతను పాడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా శ్రేష్టం ఉద్గీత. ఈ వృష్టి యొక్క 5 అంశాలలో కూడా వర్షతి, ఆ చినుకులు కురవడం ఏదైతే ఉందో అది కదా ముఖ్య భాగం. అందుకని వర్షతి స ఉద్గీత అనేది. విద్యోతతే స్థనయతి స ప్రతిహార. విద్యోతతే స్థనయతి, విద్యోత ఆ మెరుపు, స్థనయతి గర్జన. ఈ ఉరుములు మెరుపులు ఏవైతే ఉన్నాయో, ఈ ఉరుములు మెరుపులు ఇవే ప్రతిహారము. విద్యోతతే స్థనయతి స ప్రతిహార. ప్రతిహృతత్వాత్. విద్యోతతే స్థనయతి స ప్రతిహార ప్రతిహృతత్వాత్. ఈ ఈ మేఘ జననంలో మేఘాలు ఏకీకృతం అవ్వడం, ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు కొద్దిగా దూరం జరగడం, ఆ విధంగా ప్రతిహృతత్వాత్ ప్రతిహార. సో సో ఆ విధంగా ఈ విద్యోతనం ఈ విధంగా విద్యోతనం, మెరుపు, ఉరుము, వీటిలో ప్రతిహార దృష్టితో వాటిని ఉపాసించాలి. ఇక రెండవ మంత్రం చూస్తామంటే ఇక్కడికి ఉపాసన సమస్తుంది. రెండవ మంత్రం చూద్దాం. ఉద్గృహ్ణాతి తన్నిధనం వర్షతి హాస్మై వర్షయతి హయ ఏతదేవం విద్వాన్ వృష్టో పంచవిధగం సామోపాస్తే. ఈ ఉద్గృహ్ణాతి తన్నిధనం, ఈ వర్షము వెలిసిపోవడం ఏదైతే ఉందో, వర్షం వెలిసిపోవడం ఏదైతే ఉందో దానిలో నిధనం అనే దృష్టితో నిధనాన్ని ఉపాసించాలి. నిధన దృష్టితో ఈ ఉద్గ్రహణాన్ని ఉపాసించు, లేదా నిధనం ఎందు ఉద్గ్రహణ బుద్ధితో ఉపాసించు, ఉద్గ్రహణం ఎందు నిధన బుద్ధితో ఉపాసించు. ఉద్గృహ్ణాతి తత్ నిధనం సమాప్తి సామాన్యాత్. ఈ సామ మంత్రము నిధనంతో సమాప్తం అవుతుంది. ఈ వృష్టి కూడా ఉద్గ్రహణంతో సమాప్తమవుతుంది. కాబట్టి ఆ సమాప్తి సామాన్యం ఉండడం చేత ఈ ఉపాసన ఈ విధంగా. ఆ తర్వాత ఉపాసన యొక్క ఫలం. అస్మై ఉపాసకాయ, ఈ ఉపాసకుడికి వర్షతి వర్షయతి వర్షయతి ఏతద్ ఏవం విద్వాన్ వృష్టో పంచవిధకం సామోపాస్తే. ఎవడైతే ఈ విధంగా పంచవిధ సామాన్ని వృష్టి ఎందు పంచవిధ సామ ఉపాసిస్తున్నాడో వాడి కొరకు వృష్టి వర్షిస్తుంది, వర్షం వర్షిస్తుంది. లేదా వాడు కోరుతూ వర్షింపజేస్తాడు. వర్షము కురవని సందర్భాల్లో కూడా వాడు వర్షాన్ని కురిపింప చేయగలడు. ఈ విధంగా ఉపాసన చేసినటువంటి వాడు. వర్షతి అస్మై ఇచ్ఛాత, వాడి ఇచ్ఛ, ఆ ఉపాసకుడు వాడి యొక్క ఇచ్ఛ ద్వారా వర్షాన్ని కురిపింప చేయగలడు. ఆ ఫలం వాడికి ఆ సిద్ధి, ఆ శక్తి లభిస్తా ఉంది. తథా వర్షయతి అసత్యామపి వృష్టౌ ఏతద్ ఇత్యాది పురోవత్. ఏతద్ ఏవం ఉపాస్తే, ఈ విధంగా ఉపాసించేటువంటి వాడు అసత్యామపి వృష్టి లేనప్పుడు, వృష్టౌ అసత్యామపి వృష్టి వర్షం యొక్క అవకాశం లేని సందర్భంలో కూడా వాడు వర్షింపజేయగలడు మేఘాలను అనేసి. అంటే వర్షము ఎందు వాడికి ఒక సిద్ధి లభిస్తాం, వర్షానికి సంబంధించినటువంటి ఒకనొక సిద్ధి లభిస్తాం. ఇది తృతీయ ఖండ. ఈ తృతీయ ఖండం వరకు ఈరోజు ఉంచుదాము. ఇక్కడికి ఈ రెండు ఉపాసనలు, వృష్టి సంబంధించినటువంటి ఉపాసన, లోకాలకు సంబంధించినటువంటి రెండు ఉపాసనలు చూసాం. ఆరోహణ పద్ధతిలో, అవరోహణ పద్ధతిలో లోకాలకు సంబంధించినటువంటి ఉపాసన, తర్వాత వృష్టికి సంబంధించినటువంటి ఉపాసన. ఓం